చెప్పండి. ప్రార్థన. ప్రార్థన పరిస్థితులను మార్చును. ప్రార్థించినప్పుడు ఏ కార్యమన్నా జరుగుతుంది. మరి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనము, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపత్యపు దేవుడని, ఇలాగున అనేకమైన నామధేయాలు మన దేవునికి ఉన్న అదే సమయంలో మన దేవునికి ఉన్న మరొక నామధేయం, మరొక పేరేంటంటే ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు జవాబిచ్చువాడా, ప్రార్థనకు స్పందించువాడా, ప్రార్థన వినేవాడా అన్న ఒక చక్కని పేరు ఈ దేవునికి ఉంది. ప్రార్థన అంత శక్తివంతమైందా? ప్రార్థనకు అంత బలముందా? ప్రార్థన నిజంగా పరిస్థితులు మారుస్తుందా? ప్రార్థిస్తే ఏ కార్యమన్నా జరిగిందా? నిజమే. ఒక ఆత్మీయుడికే ప్రార్థనకున్న శక్తి తెలుస్తుంది. పక్షికి రెక్కలు ఎంత అవసరమో, ఒక మొక్కకు నీళ్లు ఎంత అవసరమో, ఆత్మీయుడికి ప్రార్థన అంత అవసరము. చబలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలి. మనము అనుకున్నవి అదే సమయంలో కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఇది జరగాలి అని టైం పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు అలారం పెడుతూ ఉంటారు. మీ ఫోన్ 20,000 అయినా 40,000 అయినా 60,000 అయినా సరే, ఒక్కొక్కసారి ఏమైందో తెలీదు, ఆ అలారం మోగలేదు. ఒక్కొక్కసారి కొన్ని సెట్ చేస్తూ ఉంటారు. అది ఆ టైంకి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఈ భూలోకంలో ఆటం బాంబ్ అనేది చాలా శక్తివంతమైనది. అది పేలడానికి కొంత టైమును కేటాయిస్తారు, కొంత టైమును సెట్ చేస్తారు. ఒక్కొక్కసారి అలాగున సెట్ చేసిన టైం కూడా అది ఆగిపోవచ్చు. పేలాల్సిన ఆ యొక్క టైం బాంబ్ లేకపోతే ఆటం బాంబ్ కూడా పేలకుండా ఆగిపోవచ్చు. కానీ నువ్వు చేస్తున్న ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. చెప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రార్థించినప్పుడు ఏ కార్యమన్నా జరిగింది. వాస్తవంగా ప్రార్థన వలన కొన్ని శక్తులకు కదలిక వస్తూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులకు వణుకు పుడుతూ ఉంటుంది. ఆ ప్రార్థనను ప్రయోగిస్తున్న ఆత్మీయులకున్న ధైర్యం ఏంటంటే, భూలోకములో నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తానన్నారు. ఒక పరిశుద్ధుడు, ఒక ఆత్మీయుడు ఈ భూలోకములో మోకాళ్ళు వంచి ప్రార్థించిన సమయంలో ఆ ప్రార్థన నేరుగా, ఆ ప్రార్థన హై స్పీడ్లో దూసుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఆ పరలోక రాజ్యానికి చేరుతుందంటే, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ స్తుతులు స్తోత్రాలు ఆ పరలోక రాజ్యములో ఉన్న స్తుతులు స్తోత్రాలను డామినేట్ చేయాలి. ఆ పరలోక రాజ్యములో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్న ఆ దేవదూతల యొక్క ఆ ప్రార్థన, లేకపోతే ఆ మహిమను మించిన ప్రార్థన ఈ భూలోకములో ఎవరు చేస్తారో వారికి తప్పక జవాబు వస్తుంది దేవునికి. ఆ పరలోకములో ఉన్న దేవాది దేవుడు భూలోకములో ఎవరో నాకు మొరపెడుతున్నారు, భూలోకంలో ఎవరో నాకు విజ్ఞాపన చేస్తున్నారు కనుక నేను జవాబుని ఇవ్వాలి అని ఆ దేవుడు స్పందిస్తాడంట. బిగ్గరగా హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా. అంటే ప్రార్థనకు చాలా శక్తి ఉంది.
ఈ ప్రార్థించినప్పుడు ఏ పనైనా జరిగింది. బైబిల్ గ్రంథములో మరి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు భయంకరమైన పరిస్థితి ఒకటి వచ్చింది. ఆ రాజు చాలా మంచి రాజు. ఆయన పేరు హిజ్కియా. ఆ హిజ్కియా అనే రాజు చాలా మంచి రాజు, చాలా నమ్రత కలిగిన రాజు, చాలా విధేయత కలిగిన రాజు. ఆయన దేవాది దేవుణ్ణి మోకాళ్ళు వంచి ప్రార్థిస్తూ ఉండేవాడు. నమ్మకంగా ఆ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు. తన రాజ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఆయన పేరు హిజ్కియా. చెప్పండి. ఈ హిజ్కియా అనే ఒక రాజు తన రాజ్యాన్ని పరిపాలించుకుంటున్న సమయంలో తన రాజ్యము మీదకి వేరొక రాజు దండెత్తి వచ్చాడు. ఆ యొక్క రాజు దండెత్తి వచ్చిన సమయంలో హిజ్కియా ఒకంత యుద్ధం చేస్తాం ఎందుకు, ఒకంత వారితో తలబడతాం ఎందుకు, అవతల రాజు చాలా బలవంతుడని చెప్పి ఈ రాజు ఏం చేశాడంటే, రాజా, అష్షూరు రాజా, ఏ రాజు అండి? అష్షూరు రాజు. అష్షూరు రాజా, మీరు మా ప్రాంతం మీదకి యుద్ధముకు రాకండి, మేము మీకు కప్పం కడతాం, మేము మీకు కావలసిన ధనాన్ని ఇస్తాం, మీకు కావలసిన బంగారాన్ని ఇస్తాం, మీకు కావలసిన వెండిని ఇస్తాము, మీకు కావలసినవన్నీ ఇస్తాము అని చెప్పి హిజ్కియా రాజు ఏం చేశాడంటే ఆ యొక్క అష్షూరు రాజుకి వర్తమానం పంపాడు. అటువంటి సమయంలో అష్షూరు రాజు ఏం చేశాడంటే, సరే మీరు ఏమేం పంపిస్తారో త్వరగా పంపించండి, అవి నేను తీసుకుంటాను, మీ దేశం మీదకి యుద్ధానికి రానులే అని చెప్పారు. చూద్దామా బైబిల్ గ్రంథంలో? లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ 2 Kings చాప్టర్ 18. 2 రాజులు 18వ అధ్యాయము 14వ వచనం. చాప్టర్ 18 వర్స్ 14. యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందు అష్షూరు రాజు నొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించదనని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారమును, చూడండి 600 మణుగుల వెండి పంపించారట, 60 మణుగుల బంగారం, 600 మణుగుల వెండి. మీకు వెండి తెలుసు కదా, విలువైనదా కాదా? ఆ వెండిని ధరిస్తూ ఉంటారు కొంతమంది. ఆ వెండి 600 మణుగులు అష్షూరు రాజుకు పంపిస్తానికి సిద్ధమయ్యాడు. అలాగే 60 మణుగులు బంగారం అష్షూరు రాజుకు ఇచ్చేస్తానికి సిద్ధమయ్యాడు. అంత మాత్రమే కాదు, ఇంకా కింద చదవండి. కావున హిజ్కియా యెహోవా మందిరమందుండు రాజనగరమందున్న పదార్థములలో కనబడిన వెండంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజుకి ఇచ్చింది. జాగ్రత్తగా వినండి. 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారము, ఇంకా దేవాలయపు కమ్ములకున్న బంగారము, దేవాలయపు తలుపులకు స్తంభాలకు ఉన్న ఆ బంగారం కూడా అంతా ఒలిపించేశారు. ఒలిపించి అష్షూరు రాజుకు పంపించేశారు. ఇది మన భాషలో చెప్పాలంటే కప్పం కడుతూ అంటారు కదా.
మీరు మా రాజ్యం మీద యుద్ధానికి రాకండి, నేను మీకు లొంగిపోతున్నాను, నేను మీకు కప్పం కడతానని చెప్పి 600 తులముల వెండి, 60 మనుగుల 600 మనుగుల వెండియు, 60 మనుగుల బంగారము, ఇంకా దేవాలయపు కమ్ములకున్న, తలుపులకున్న, స్తంభానికున్న బంగారం అంతటిని ఒలిచి ఇచ్చేసా. ఇవన్నీ కూడా హిజ్కియా ఒక దూతకి ఇచ్చి పంపించేశారు. ఒక దూత అంటే ఆ దూత వెనుక ఉన్న కొంతమంది సైన్యానికి ఇచ్చి పంపించారు. ఇదంతా కూడా అష్షూరు రాజు తీసేసుకున్నాడు. ఈ బంగారం అంతా తీసుకున్న తర్వాత అష్షూరు రాజు ఏం చేయాలి? ఆ బంగారం తీసుకుని ఈ ప్రాంతం మీదకి ఇంకా యుద్ధానికి రాకూడదు, అవునా కదా? ఎందుకనంటే యుద్ధానికి రాకూడదని 600 మనుగుల వెండి, 60 మనుగుల బంగారము, ఇంకా తలుపులకి, గుమ్మాలకి, స్తంభాలకి ఉన్న బంగారం అంతా ఒలిచి ఇచ్చేశారు కదా. ఆ అష్షూరు రాజు ఏం చేశాడంటే ఆ వెండి, బంగారము, ఆ వెలగలిగినవన్నీ కూడా తీసేసుకుని ఇంకొక దూతను పంపించాడంట. ఎక్కడికి? హిజ్కియాకు ఒక దూతను పంపించి ఏమని చెప్తున్నాడంటే, హిజ్కియా, నువ్వు వెండి పంపించావు, బంగారం పంపించావు, నీ దగ్గర విలువైనవన్నిటినీ పంపించావు కదా, ఇవన్నీ నేను సొంతం చేసేసుకుంటున్నాను, తీసుకుంటమే కాదు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. ఎంత మోసం, ఎంత ద్రోహం! బంగారం తీసేసుకున్నాడు, వెండి తీసేసుకున్నాడు. ఇదంతా తీసుకున్న తర్వాత అతడు న్యాయబద్ధంగా ఇక హిజ్కియా యొక్క రాజ్యం మీద యుద్ధానికి రాకూడదు. కానీ అష్షూరు రాజు ఏం చేశాడంటే బంగారం తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, పైపెచ్చు ఈ ప్రాంతం మీదకి యుద్ధంకు రాకూడని అష్షూరు రాజు ఏం చేశాడంటే అదే ప్రాంతం మీదకి దండెత్తి వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే అష్షూరు రాజును ఆపగలము? అష్షూరు రాజు యొక్క రథాలను ఆపగలము, అష్షూరు రాజు యొక్క గుర్రాలను ఆపగలము, అష్షూరు రాజు యొక్క రథాలను ఆపగలము, అష్షూరు రాజు యొక్క సైన్యాన్ని, బలాన్ని, బలగాన్ని ఎలాగో ఆపగలము? తన వల్ల కాదు. ఒక్కొక్కసారి మన యొక్క జీవితాల్లో కూడా మనమెంత న్యాయబద్ధంగా పోతున్నా, మనమెంత సక్రమంగా వెళ్తున్నా, మనమెంత మంచిగా ప్రవర్తిస్తున్నా, మనమెంత నీతిగా ఉన్నా, పగవాడికి అపకారం చేయకపోయినప్పటికీ, పగవాడిని ఇబ్బంది పెట్టబోయినప్పటికీ ఎక్కడికక్కడికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి, తీర్చాల్సినవన్నీ తీర్చేసి, అన్నీ క్లియర్ కట్గా ఉన్నప్పటికీ డబ్బు తీసుకుంటారు, మిమ్మల్ని అల్లరి చేసేస్తున్నారు, వారికి కావాల్సిందంతా తీసేసుకుని పైపెచ్చు నీ మీద గొడవకు వస్తున్నారు, నిన్ను అవమానిస్తున్నారు, నిన్ను నిందిస్తున్నారు, నిన్ను బాధిస్తున్నారు, నిన్ను హేళన చేస్తున్నారు, నిన్ను కించపరుస్తున్నారు. ఇటువంటి సమయంలో ఏం చేయాలి? ఏం చేస్తే అవతల ఉన్న వ్యక్తికి తగిన శాస్తి జరిగింది? అవతల ఉన్న వ్యక్తికి పరిష్కారం ఏంటి? ఆ వ్యక్తి దొమ్మిగా నీ మీదకి వస్తున్నాడు, నిన్ను బలహీనుని చేసి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. హిజ్కియా ఈ సమయంలో ఏం చేయాలి? ఎటు వెళ్తే తనకి విడుదల కలిగింది? ఏ విధంగా తాను విడిపింపబడతాడు? అష్షూరు రాజు ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు, ఒక కాగితాన్ని పంపించారంట. ఆ కాగితం ఇప్పుడు అష్షూరు రాజు యొక్క దూత తీసుకొచ్చి హిజ్కియాకి ఇచ్చారు. చూద్దామా హిజ్కియా ఏం చేశాడు ఆ సమయంలో? 2 రాజులు 19వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూత చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి. చూడండి ఇప్పుడు హిజ్కియాకు దూత దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. ఇది అష్షూరు రాజు పంపించాడు. ఈ లెటర్
ఈ లెటర్ విప్పాలంటే హిజ్కియాకు కొంచెం ఆందోళనగా ఉంది, కొంచెం భయంగా ఉంది. ఒక పక్కన అష్షూరు రాజు చాలా బలవంతుడు, అష్షూరు రాజు యొక్క రాజ్యము చాలా బలమైనది, చాలా శక్తివంతమైన వారు, వారి ఉపకరణములు, వారి యొక్క ఆయుధాలు చాలా బలమైనవి, వాళ్ళ గుర్రాలు బలమైనవి, వారి రథాలు బలమైనవి, వారికి ఉన్న సమస్తము బలమైనది. వారి సైన్యము చాలా ఎక్కువ, లెక్కకు లెక్కలేనంత మంది సైన్యము అష్షూరు రాజ్యంలో ఉన్నారు. అటువంటి సమయంలో హిజ్కియా ఏం చేశాడంటే ఆ దూత తెచ్చిన ఆ యొక్క ఉత్తరం తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? దేవుని మందిరానికి తీసుకొచ్చాడు. ఎందుకు మందిరంలోకి తీసుకోవాలి? ఎందుకు మందిరంలోకి తీసుకురావాలి? ఇంకో చోటుకి వెళ్ళొచ్చు కదా, ఇంకా గొప్ప రాజు దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇంకా బలవంతుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇంకా యుద్ధశూరుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, తన సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే సామంతుల దగ్గరికి వెళ్ళొచ్చు, నేతల దగ్గరికి వెళ్ళవలసిన హిజ్కియా ఏం చేశాడంటే యెహోవా మందిరము లోపలికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా నమ్మాడు, దేవుడు ఒక్కడు తప్ప నన్ను ఎవ్వరు విడిపించలేరని హిజ్కియా నమ్మాడు. చెప్పలు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపరచాలి. హిజ్కియాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ దేవుడు ఒక్కడే నాకు ఆధారం, ఈ దేవుడు ఒక్కడే నాకు ఆశ్రయము, ఈ దేవుని మందిరంలో నేను మోకాళ్ళు వంచి ప్రార్థించినప్పుడు నాకు జవాబు దొరుకుతుందని హిజ్కియా నమ్మాడు. చెప్పలు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపరచాలి. సహోదరి సహోదరుడా, ఈ రోజున వాక్యం వింటున్న సమయంలో హిజ్కియా లాగా మీరు కూడా ఎవరి చేతులన్నా మోసపోయారా? నాన్న వారే నన్ను వెలివేశారంటారా? నా సొంత వారు నన్ను మోసం చేశారండి, నా దగ్గర వారు నాకు నమ్మక ద్రోహం చేశారండి, నా కన్నవారు నన్ను వెలివేశారండి, నా రక్త సంబంధులు నాకు చాలా తీరని లోటు చేశారు, ద్రోహం చేశారు, అన్యాయం చేశారు అని అంటున్న సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు కూడా హిజ్కియా లాంటి పరిస్థితిలో ఉన్నావా? లేకపోతే ఒకవేళ నీ స్నేహితులు, నీ దగ్గరగా ఉంటూ నీతో ఉండిన వారు, నీతో తిరిగిన వారు, కలిసి తినేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు నమ్మక ద్రోహం చేశారా? అయితే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా నీకులాగానే మోసపోయిన సమయంలో ఒక మూలన కూర్చుని ఆడవలేదు, సైలెంట్ గా ఒక పక్కన కూర్చోలేదు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే దేవుని యొక్క మందిరంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలోకి వస్తే చాలు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఈ స్థలమందు చేయు ప్రార్థన నేను ఆలకిస్తాను, వింటానంటున్నాడు. వినిన దేవుడు విని ఊరుకునే దేవుడు కాదు. హిజ్కియా దేవుని మందిరం లోపలకు వచ్చి దేవునితో మాట్లాడుతున్నాడు. చదవండి అమ్మా. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. చాలండి, ఇక్కడ మనం చూసినట్టయితే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా, సెరూబులు కెరాబుల మధ్యన ఉన్న యెహోవా, గబ్రియేలు మిఖాయేలు రఫాయేలు మధ్యన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుతున్న ఆ గొప్ప దేవా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని హిజ్కియా ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతున్నాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న సహోదరి సహోదరుడా, నువ్వు మొర్ర పెడుతున్నావా, గుర్ర పెడుతున్నావా? కొంతమంది మందిరంలోకి వచ్చి మొర్ర పెడుతున్న సంగతి పక్కన పెడితే గుర్రు పెట్టి పడుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున వాక్యం నీతో సెలవిస్తుంది, ప్రార్థన ఆలకించి వాడైన మన దేవుడు నువ్వు మొర్ర పెట్టినప్పుడు నీకు తగిన జవాబిస్తాడు. చెబులు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపడతాడు. మన దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఇలాగున హిజ్కియా
దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన తర్వాత, దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత హిజ్కియా మొర దేవుడు విని ఏం చేశాడు? హిజ్కియా ప్రార్థనకు దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్టయితే 2 రాజులు 19:35 హిజ్కియా దేవుని మందిరంలో చేసిన ప్రార్థనకు దేవుడు ఎలాగున జవాబిచ్చాడో చదువుకుందామా? ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. దేవునికి స్తోత్ర. ఆ రాత్రి హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుడు ఏం చేశాడంటే వారం రోజుల తర్వాత జవాబు ఇవ్వలేదు, నెల రోజుల తర్వాత జవాబు ఇవ్వలేదు. చూడండి, మనం అక్కడ వాక్యంలో చదివినట్లయితే ఆ రాత్రియే, ఏ రాత్రి? ఈ రాత్రియే దేవుడు నీకు జవాబిచ్చును గాక. ఆ రాత్రియే, ఆ విజ్ఞాపన చేసిన రాత్రే, అతడు ప్రార్థించిన రాత్రి, దేవుని సన్నిధిలో అంగలార్చిన రాత్రి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన ఆ రాత్రియే హిజ్కియాకు దేవుడు జవాబునిచ్చాడు. చబలు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపడతాడు. ఆ రాత్రి ఏం జరిగిందంటే హిజ్కియా ప్రార్థించిన తర్వాత యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఒక్క దూతను పంపించాడట. ఎంతమందినండి? ఒక్క దూత వచ్చిందట అండి. ఆ ఒక్క దూత అష్షూరు దండుపేట లోపలికి ప్రవేశించిందట. ఆ ఒక్క దూత విర్రవీగిన అష్షూరు రాజ్యములో ప్రవేశించింది. ఆ దండుపేట ఉంటారు కదా, అంటే హిజ్కియా రాజ్యం మీద యుద్ధానికి వస్తానికి ముందు ఊరు బయట దండుపేట అంతా కూడా బయట టెంట్లు వేసుకుని ఉంటారు. వారు రేపటి రోజున హిజ్కియా యొక్క రాజ్యము లోపలికి, ఊరు లోపలికి ప్రవేశించి ఆ ఊరును పెంట కుప్పలాగా చేసేద్దాం అనుకున్నారు. ఆ ఊరును దెబ్బలాగా చేసేద్దాం అనుకున్నారు. ఆ ఊరిలో ఒక్కడిని కూడా మిగల్చకూడదు. హిజ్కియాను తూట్లుగా చంపేయాలి. హిజ్కియా రాజ్యము విచ్ఛిన్నం చేసేద్దామని అష్షూరు రాజ్యపు దండుపేట వారు ప్రయత్నాలు చేస్తుండగా హిజ్కియా దేవుని మందిరము లోపలికి ప్రవేశించి ప్రార్థించిన సమయంలో దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ఒక్క దూతను పంపించాడండి. ఆ దండుపేట లోపలికి ఒక్క దూత ప్రవేశించి 185,000 మందిని హతము చేసేసింది. చపలు కొట్టు దేవుడు నామాన్ని మహిమపరచు. ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, ఆ రాత్రియే దేవుడు జవాబిచ్చిన ప్రక్రియలో ఈ రాత్రియే నీకు దేవుడు జవాబిచ్చును గాక. ఈ రాత్రియే దేవుడు నీకు ద్వారము తెరువును గాక. ఈ రాత్రియే దేవుడు ఒక అద్భుతము చేయును గాక. మన భాషలో చెప్పాలంటే హిజ్కియాకు ఒక్కడికి భోజన బల్ల మీద ఏం పెడతారు? భోజన బల్ల మీద అన్నం పెడతారా? అంతేనా? ఏం పెడతారు చెప్పట్లేదు. భోజనం పెడతారు, దాన్ని ఏమంటారు? కూడు అంటారు కదా, అంటారు కదా. ఒక్కడికి కూడు పెడతానికి 185,000 మందికి పెండాకుడు పెట్టాడు. నా మాట అర్థమైందా? దేవుడు చేసే అద్భుతం నీ పట్ల కూడా ఇలాగే ఉంటుంది. నీ ఒక్కడి కోసము, నీ ఒక్కదాని కోసము, నీ ఒక్క కుటుంబం కోసము శత్రువును దేవుడు తుత్తు నీలగా చేయునుగాక. ఇంక వాడు మాట్లాడటానికి వీలేదు. ఆ 185,000 మంది యొక్క మెడకాయల మీద ఉండుంటుందా? ఇది ఒక్క హిజ్కియా ప్రార్థన. హిజ్కియా ఒక్కడు దేవుని మందిరము లోపలికి వెళ్ళి దేవునికి మొర్ర పెట్టినందుకు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. సహోదరి సహోదరుడా, ఈ రోజున ఏ అవసరంతో దేవుని మందిరం లోపలికి వచ్చావు, ఏ సమస్యతో, ఏ అనారోగ్యంతో, ఏ ఆర్థిక సమస్యతో, ఏ అప్పుల బాధతో, ఏ కుటుంబ సమస్యతో, ఏ శారీరక సమస్యతో, ఏ మానసిక సమస్యతో దేవుని మందిరము లోపలికి వచ్చావు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా ఆ రాత్రి చేసిన ప్రార్థనకు, హిజ్కియా ఆ రోజున చేసిన ప్రార్థనకు దేవుడు ఆ రాత్రియే జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం.
అదే విధంగా నీకు కూడా నువ్వు ఈ స్థలమందు చేస్తున్న ప్రార్థన, హిజ్కియా లాంటి ప్రార్థన కానీ నువ్వు చేయగలిగితే ఈ రాత్రి నా దేవుడు నీకు జవాబిస్తున్నాడు. చప్పలు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపరుస్తాడు. కానీ మనము దేవుని మందిరంలో ప్రార్థన చేయగలమా? దేవుని మందిరంలో విజ్ఞాపన చేయగలమా? హిజ్కియా దేవుడిని నమ్ముకున్నాడు. హిజ్కియా దేవుని సన్నిధిని నమ్ముకున్నాడు. అందుకనే కదా సేవకులమైన మేము పదే పదే ఏం చెప్తామంటే, మందిరానికి రండి, మేలు పొందుకోండి, అద్భుతం పొందుకోండి, కార్యం పొందుకోండి, లేవనెత్తబడండి, స్వస్థపరచబడండి, మీ జీవితంలో ఒక మేలైన కార్యం పొందుకోండి అని ఎందుకు చెప్తామంటే, ఇలాంటి ఒక అద్భుతమైన కార్యాలు అనేకమైనవి ఉన్నాయి. ఎక్కడ హిజ్కియా ఒక్కడి ప్రార్థనతో 185,000 మందిని హతమార్చిన అదే దేవుడు ఈ రోజున మన మధ్యన కార్యం చేస్తానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అడిగితే, నువ్వు కానీ నీ చిట్ట దేవుని ముందు విప్పితే, నువ్వు కానీ నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో విప్పితే, నువ్వు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, నువ్వు కానీ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే, నీకున్న ప్రతి సమస్య దేవుడు పరిష్కరించును గాక. అద్భుతమైన కార్యం ఈ దేవుడు చేయగలడు. కానీ నువ్వు ప్రార్థించాలి కదా, నువ్వు విజ్ఞాపన చేయాలి కదా. ప్రార్థన ఆలకించువాడైన మన దేవుడు నీ ప్రార్థనకు తగిన జవాబు ఈ రాత్రి దయచేయును గాక. తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. ఒక వ్యక్తిని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అషూరు రాజ్యములో దేవుడు వణుకును పుట్టించాడు. హిజ్కియాను దేవుడు లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. భారతీయ చరిత్రలో సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు సిక్కుల కుటుంబానికి చెందినవాడు. అస్సలు యేసు క్రీస్తు అంటే అస్సలు గిట్టని కుటుంబాలు, యేసు అంటే అసలు ఇష్టం లేని కుటుంబాలు, యేసయ్య అంటే అస్సలు పడని కుటుంబాలు. యేసయ్య ఒక మాట, యేసు అనే ఒక పదం కూడా వాళ్ళ ఇంట్లో వినటానికి ఇష్టపడు. సాధు సుందర్ సింగ్ ఒకనొక రోజున ఒక వ్యక్తి అతనికి పరిశుద్ధమైన బైబిల్ ఇస్తే దాన్ని ఏం చేశాడంటే 2 ముక్కలుగా చించేశాడండి. అది ఇచ్చిన వ్యక్తి చాలా బాధపడ్డారు. కానీ విచిత్రం ఏంటంటే కొంతకాలానికి అదే బైబిల్ గ్రంథం చదివి అతడు రక్షింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజు కూడా గంటల తరబడి ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు. దేవుని కోసం ఏదో చేయాలి, దేవుని కోసం రోషం కలిగిన జీవితం జీవించాలని సాధు సుందర్ సింగ్ ఆశపడుతూ ఉండేవారు. ఒకనొక రోజున తన యొక్క కుటుంబస్తులకు చెప్పారు, నేను యేసయ్యను నమ్ముకున్నాను, యేసును నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, ఆయన్నే వెంబడించాలి అని ఆశపడుతున్నాను అన్నప్పుడు సాధు సుందర్ సింగ్ యొక్క కుటుంబస్తులు, సరే అంగీకరించావుగా, నీ భక్తి నువ్వు చేసుకో, అన్నం తినటానికి రమ్మన్నారు. సరే అని చెప్పి భోజనానికి వచ్చారు. ఆ భోజనం తీసుకొస్తున్న అతని కుటుంబ సభ్యులు ఆ భోజనంలో భయంకరమైన విషం కలిపారు. అది తెలియని సాధు సుందర్ సింగ్ ఏం చేశారంటే, ఆ భోజనం పెట్టిన వెంటనే ఆ భోజనం ముందు కూర్చున్న సాధు సుందర్ సింగ్ కళ్ళు మూసుకుని ప్రార్థించాడట. నా దేవా యేసయ్యా, తింటున్న ఈ యొక్క ఆహారాన్ని శుద్ధీకరించండి. ఈ ఆహారం తినిన తర్వాత నేను నీ కోసం ఘనమైన కార్యాలు, శూర కార్యాలు, వీర కార్యాలు చేయాలని నాకు నూతనమైన బలాన్ని దయచేయండి అని చెప్పి ఈ దేవునికి వందనాలు చెప్పి ఆహారం తినేశాడట. కుటుంబస్తులందరూ కూడా ఇది తిన్న సాధు సుందర్ సింగ్ చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, ప్రార్థన చేసుకుని తిన్న ఆ ఆహారమును దేవుడు పరిశుద్ధపరిచారు. చెవలు కొడుతూ దేవుడు నామాయపడతారు. ఆ రోజున ఆహారం తిన్న సాధు సుందర్ సింగ్ ఆ విషయం తన శరీరం లోపలికి అయింది, కానీ అది అతనికి హాని చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ప్రార్థన వినిన దేవుళ్ళలో చాలా శక్తి ఉంది. ఈ రాత్రి నువ్వు కూడా ప్రార్థన చేయగలిగితే, దేవుణ్ణి అడగగలిగితే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే, నా దేవుడు ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేయును గాక. అదేదైనా కావచ్చు, నీ బిడ్డల గురించి కావచ్చు, నీ బిడ్డల చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, పాడవచ్చు, పంటలు అవ్వచ్చు,
నీ బిడ్డల ఉద్యోగం అవ్వచ్చు, నీ బిడ్డల యొక్క వివాహం కావచ్చు, వారి దాంపత్య జీవితం కావచ్చు, వారికి సంతానం కావచ్చు, నీ ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అది ఏదైనా సరే నా దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆయన ముందు నీ గుండె విప్పగలిగింది, నీ హృదయం విప్పి ఆయన సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించగలిగినట్టయితే హిజ్కియా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయునుగాక. తప్పక ఈ దేవుడు నీకు సహాయం చేస్తాడు కనుక మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆ తల్లో వచ్చండి, ప్రతి ఒక్కరు తల్లో వచ్చండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించువాడైన ఈ మహా గొప్ప దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తానికి ఇష్టపడుతున్నాడు. మహాపరిశుద్ధుడా మా గొప్ప దేవా యేసయ్యా, ఈ రోజున నీ వాక్యంలోంచి ఒక చిన్న ధ్యానాంశమును ధ్యానం చేసుకుంటానికి కృపనిచ్చారు. ఈ పరిశుద్ధమైన లేఖన భాగంలో ప్రార్థన ఆలకించువాడా అన్న మాటను మేము మూలవాక్యంగా తీసుకుని, ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థించిన హిజ్కియా యొక్క జీవితంలో, హిజ్కియా యొక్క రాజ్యములో మీరు ఘనమైన కార్యం చేసి అష్షూరు రాజుకి వణుకు పుట్టించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రోజున విన్న వాక్యం మా హృదయాల్లో దాచిపెట్టుకుని ఆ వాక్యానుసారంగా జీవించగల కృపను దయచేయండి. అష్షూరు రాజు ఏ విధంగా అయితే హిజ్కియాను మోసం చేశాడో, అదే విధంగా ఈ రోజున వాక్యం వింటున్న వాళ్ళు కొంతమంది మోసపోయారు, అన్యాయం చేయబడ్డారు, వెలివేయబడ్డారు, కించపరచబడ్డారు. నిస్సహాయ స్థితిలో ఉండి కన్నీటితో ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్నారు. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ఆదరించండి, ధైర్యపరచండి. హిజ్కియా జీవితంలో మీరు ఎలాంటి అద్భుతమైన కార్యాన్ని చేశారు. ఒక దూతను పంపించి 185,000 మందిని హతమార్చారు. అదేవిధంగా ఈ రాత్రే ఈ రోజున ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రియ బిడ్డల యొక్క జీవితంలో మీరు అద్భుతం చేస్తున్నందుకు మీకు వందనాలు. వారి హృదయంలో ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తున్నందుకు మీకు వందనాలు. వారి యొక్క జీవితంలో ఒక మలుపు తిప్పుతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ రోజున ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం, ఆనందం, ఐక్యత, ఐశ్వర్యాన్ని ప్రకటించమని ప్రార్థన చేస్తున్నాము. అనేక లక్షల మంది ప్రజలకు సువార్తను అందిస్తున్నాం. ఈ టీవీ పరిచర్య ఆటంకం లేకుండా ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మహిమ పొందమని యేసు నామం పేట ప్రార్థిస్తున్నామా తండ్రి, ఆమేన్.